నమస్తే, వెల్కమ్ టు హెల్ప్ లైన్. ప్రతి ఆదివారం 3:30కు హెల్ప్ లైన్ ప్రసారం అవుతుంది, ప్రత్యక్ష ప్రసారం. ఎవరైనా సరే విక్టిమ్స్, బాధితులు, లేదంటే లాస్ మీద, చట్టాల మీద అవగాహన తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు చక్కగా కాల్ చేయవచ్చు, మన ఎక్స్పర్ట్స్తో, లాయర్స్తో మాట్లాడవచ్చు. ఈనాటి అంశం వచ్చేసి సేమ్ సెక్స్ మ్యారేజ్, అంటే స్వలింగ సంపర్కుల వివాహ చట్టబద్ధతపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంటే స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వాళ్ళ యొక్క మ్యారేజ్ని లీగలైజ్ చేయడం కుదరదు అని చెప్పి సుప్రీంకోర్టు తిరస్కరించడం జరిగింది. 2023లోనే వర్డిక్ట్ పాస్ చేసింది. బట్ స్టిల్ దీని మీద రివ్యూ పిటిషన్ అనేది తాజాగా దాఖలైంది. ఆ రివ్యూ పిటిషన్ని తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు గత తీర్పులో ఎటువంటి మార్పు లేదు, ఎటువంటి తప్పు కూడా లేదు అని తెలియజేస్తూ సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మరి దీని గురించి మాట్లాడదాం ఈనాటి మన కార్యక్రమంలో. మనతో పాటు ఉన్నారు విద్యారెడ్డి గారు, సీనియర్ హైకోర్టు అడ్వకేట్. వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. అసలు 2023లో దీని మీద ముందుగానే పాస్ అయింది, జడ్జ్మెంట్ అనేది పాస్ చేశారు. సో సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది లీగలైజ్ చేయడం కుదరదు అంటూ తెలియజేశారు. అసలు ఎందుకు అట్లా చేశారు? నెక్స్ట్ స్టెప్ అసలు ఏ విధంగా ఉంటుంది? అంటే ప్రకృతికి విరుద్ధంగా సేమ్ సెక్స్ మ్యారేజ్ అనేది మన దగ్గర గుర్తించడం జరగలేదు. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే లెస్బియన్స్ కానివ్వండి, గేస్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళు వివాహం చేసుకోవాలి. ఇప్పుడు మనం హిందూ వివాహ చట్టం తీసుకున్నట్టు అయితే హిందూ వివాహ చట్టం కింద వివాహం కావాలి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడై ఉండాలి. సో మరి అలాగా మనం ప్రకృతికి విరుద్ధంగా వెళ్ళి వివాహం చేసుకున్నట్టు అయితే అది మంచి సూచన కాదు అనే ఒక ఉద్దేశంతో అన్ని విషయాలను కూడా పరిగణనలో తీసుకొని 2023లో అక్టోబర్ నెలలో పాస్ చేసినటువంటి జడ్జ్మెంట్లో సేమ్ సెక్స్ మ్యారేజెస్ ఇండియాలోని చట్టబద్ధత ఇవ్వలేదు. కానీ అదే దాని మీద మళ్ళీ కొంతమంది రివ్యూ వేయడం జరిగింది. ఆ రివ్యూ పిటిషన్ని కూడా మళ్ళీ 5 మంది ఉన్నటువంటి ధర్మాసనము 9వ తారీఖున సేమ్ సెక్స్ మ్యారేజెస్ పిటిషన్ని మళ్ళీ రివ్యూలో కూడా కొట్టివేయడం జరిగింది. అంటే భారతదేశంలో సేమ్ సెక్స్ మ్యారేజెస్కి చట్టబద్ధత లేదు అని మరి ఒకసారి తెలియజేస్తుంది. కాబట్టి భారతదేశంలో ఏ ఇరువురు సేమ్ అంటే పురుషులు కానివ్వండి, స్త్రీలను కానివ్వండి, ఇద్దరు వివాహం చేసుకోవాలి అనుకున్నప్పుడు భారతదేశంలో మాత్రం చట్టబద్ధత అనేది లేదు. కాబట్టి అదే విషయాన్ని మనకు సుప్రీంకోర్టు రివ్యూ ద్వారా కూడా మళ్ళీ ఒక్కసారి తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ భారతదేశం అంతా కూడా సేమ్ సెక్స్ మ్యారేజెస్ గురించి చర్చ జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మళ్ళీ చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సేమ్ సెక్స్ మ్యారేజెస్ చట్టబద్ధత లేదు అన్నప్పుడు మరి చాలామంది ఆల్రెడీ పెళ్ళిళ్ళు చేసుకున్నారు, లేకపోతే కలిసి ఉంటున్నారు, ఇలాంటి విషయాలు ఎప్పుడు న్యూస్లో కానీ పేపర్లో సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. అంటే ఆల్రెడీ చేసుకున్న వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కలిసి ఉంటున్న వాళ్ళు ఉండొచ్చు లివింగ్ రిలేషన్షిప్లో. కానీ వాళ్ళకి చట్టబద్ధత ఎక్కడి వరకు ఉంది అని అంటే చట్టబద్ధత లేదు అని చెప్తుంది. చేసుకున్న వాళ్ళు ఉంటే చేసుకొని ఉండిండొచ్చు, కానీ లీగల్గా వాళ్ళకు ఒక వైఫ్ అండ్ హస్బెండ్కి ఎలాంటివి అయితే రైట్స్ ఉంటాయో, ఒక మ్యారేజ్ నుంచి ఎలాంటి రైట్స్ అయితే వస్తాయో అలాంటి రైట్స్ ఏవి కూడా ఉండవు. ఎందుకంటే ఇది ప్రాథమిక హక్కు కాదు పెళ్ళి అనేది అని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి భారతదేశంలో ఇప్పటి వరకు అయితే ఈ లీగల్ ఎప్పుడైతే ఇద్దరు సేమ్ సెక్స్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారో, పురుషుడిని కానివ్వండి, స్త్రీని కానివ్వండి, పెళ్లి చేసుకున్నట్టు అయితే చట్టబద్ధత లేదు అనేది మరి ఒక్కసారి అందరూ కూడా గమనించాల్సిన విషయం ఉంది ఈ జడ్జ్మెంట్ ద్వారా. ఓకే మ్యామ్. సో అట్లా కనుక మ్యారేజ్ చేసుకుంటే, ముందు కూడా చాలామంది చేసుకున్నారని అంటున్నారు సేమ్ సెక్స్ మ్యారేజ్, సో వాళ్ళు ఎటువంటి ఛాలెంజెస్ ఫేస్ చేయాలి సొసైటీలో? అంటే చట్టబద్ధత లేదు అని అంటే వాళ్ళని భార్యాభర్తల కింద ఏ రకమైనటువంటి గుర్తింపు ఉండదు. చట్టపరంగా ఒక భార్యకి ఒక భర్తకి ఉండేటువంటి రైట్స్ కానీ డ్యూటీస్ కానీ అలాంటివి కూడా ఏమీ ఉండవు. కానీ వాళ్ళు కలిసి ఉన్నట్టు అయితే లివింగ్ రిలేషన్షిప్లో ఉండొచ్చు, లేదా ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నట్టు అయితే వాళ్ళు కలిసి ఉండే అవకాశం ఉంటుంది. తప్పిస్తే లీగల్గా ఒక వైఫ్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయడం కానివ్వండి, లేకపోతే హస్బెండ్కి వచ్చినటువంటి బెనిఫిట్స్ తీసుకోవడం కానివ్వండి యాజ్ ఎ వైఫ్, అలాంటివి ఏవి కూడా వీళ్ళకు ఉండవు. కాబట్టి చేసుకునే ముందు ఎవరైనా కూడా ఈ చట్టబద్ధత లేనప్పుడు ఏమవుతుందంటే కొన్ని కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వాళ్ళు చట్టాన్ని ఆశ్రయించేటువంటి అవకాశం ఉండదు. అయితే ఇక్కడ మళ్ళీ ఒకటి ఏంటంటే ట్రాన్స్జెండర్స్ని మనం తీసుకురాలేము ఇందులో. ఎందుకంటే మనం ఆల్రెడీ చూసాం, మనం ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో అంటే వాళ్ళ ఆకారం ఒకటి ఉంటుంది, కానీ వాళ్ళ ఇన్నర్ క్వాలిటీస్ అవి వేరు ఉంటాయి. అలాగే ఇప్పుడు ఒక పురుషుడిగా పుట్టి వాళ్ళకి ఆడవాళ్ళ యొక్క
ఇన్నర్ ఫీలింగ్స్ లేకపోతే ఆడవాళ్ళలాగా ఉన్నట్టు అయితే వాళ్ళు మార్చుకొని వాళ్ళ సెక్స్ని స్త్రీ కింద మార్చడం జరుగుతుంది. వీళ్ళు ట్రాన్స్సెక్షువల్స్, ట్రాన్స్జెండర్స్ అంటాం మనం. అండ్ థర్డ్ జెండర్గా కూడా మనం రికగ్నైజ్ చేయడం జరిగింది ప్రభుత్వం. మరి ఈ థర్డ్ జెండర్ వాళ్ళు ఆడవాళ్ళగా కన్వర్ట్ అయినప్పుడు వాళ్ళు మళ్ళీ వివాహం చేసుకోవచ్చు. అది సేమ్ సెక్స్ మ్యారేజ్ కింద రాదు. సేమ్ సెక్స్ మ్యారేజ్ అంటే స్త్రీగా ఉండి స్త్రీని పెళ్లి చేసుకోవడం, పురుషుడిగా ఉండి పురుషుడిని పెళ్లి చేసుకోవడం, అవి మాత్రమే చట్టబద్ధత ఉండవు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. కానీ ఒక స్త్రీగా కన్వర్ట్ అయినటువంటి ఒక ట్రాన్స్జెండర్ ఎవరైనా ఒక పురుషుడిని వివాహం చేసుకున్నట్టు అయితే మళ్ళీ అది వ్యాలిడ్. అంతేగాని ఇద్దరు సేమ్ సెక్స్ వాళ్ళు మాత్రం చేసుకోకూడదు. ఎందుకంటే థర్డ్ జెండర్ని మనం రికగ్నైజ్ చేసాము ఈరోజు. వాళ్ళు కన్వర్ట్ అయ్యి వాళ్ళకి ఎలాంటి ఆడమనిషిగా కన్వర్ట్ అవుతారా, మగ మనిషిగా కన్వర్ట్ అవుతారా, వాళ్ళు ఆ సెక్స్ని తీసుకునేటువంటి అవకాశాన్ని మనకు ప్రభుత్వం కల్పించింది. వాళ్ళను థర్డ్ జెండర్ కింద రికగ్నైజ్ కూడా చేసాం మనం. ఓకే మ్యామ్. సో ఇంతకు మీరు ఇంకొక కామెంట్ చేశారు, అంటే ధర్మాసనం కోర్టు చేసిన విషయాన్ని తెలియజేశారు. సో వివాహం అనేది ప్రాథమిక హక్కు కాదు అని సుప్రీంకోర్టు చెప్పింది. సో వివాహం అనేది ప్రాథమిక హక్కు కాదు కాబట్టి దీన్ని మనం లీగలైజ్ చేయడం కుదరదు అన్నట్టు తెలియజేస్తారు. సేమ్ సెక్స్ మ్యారేజెస్ని యాజ్ ఆఫ్ నౌ మన భారతదేశంలోని సుప్రీంకోర్టు డెసిషన్ ప్రకారము లీగలైజ్ అయితే కాలేదు. ఓకే ఓకే మ్యామ్. సో వాళ్ళు ఆ యొక్క డిస్కషన్లో భాగంగా 2023లో గవర్నమెంట్కి కొన్ని సూచనలు చేసింది, లైక్ మార్గదర్శకాలు, ఒక కమిటీ ఒకటి వెయ్యాలి అన్నట్టు గవర్నమెంట్ కూడా చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు కూడా ఓకే అన్నట్టు అన్నారు. సో ఆ కమిటీ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందా మ్యామ్? అది తప్పకుండా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందండి. అయితే ఒకటేంటంటే ఈరోజు మనకి మొన్న జనవరి 9వ తారీఖు వచ్చినటువంటిది కేవలం ఆ జడ్జిమెంట్ని బేస్ చేసుకొని ఆ జడ్జిమెంట్లో కొన్ని లోపాలు ఉన్నాయి, దాన్ని సరిదిద్దండి అని వేసినటువంటి రివ్యూ పిటిషన్. ఆ రివ్యూ పిటిషను ఈరోజు మళ్ళీ ధర్మాసనం, అదే 5 మంది ధర్మాసనము ఆ రివ్యూ పిటిషన్లో ఎలాంటి లోపాలు లేవు, సరిదిద్దాల్సినటువంటి అవసరం ఏం లేదు, ఆ జడ్జిమెంట్ ఏదైతే వచ్చిందో అది కరెక్టే అని చెప్పేసి తిరస్కరించడం జరిగింది తప్పిస్తే కొత్తగా ఏ డెసిషన్ కూడా ఇవ్వలేదు. ఆ జడ్జిమెంట్లో ఎలాంటి లోపాలు సరిదిద్దాల్సినటువంటివి లేవు అని చెప్పేసి మాత్రమే తిరస్కరించింది. ఓకే. సో మ్యామ్, ఇప్పుడు సేమ్ సెక్స్ వాళ్ళు మ్యారేజ్ చేసుకోవడానికి ఇల్లీగల్ అది, బట్ స్టిల్ చేసుకుంటున్నారు. ఇలా ఉన్న వాళ్ళు పిల్లల్ని దత్తత తీసుకోవచ్చా? వాళ్ళకి అసలు ఆ దత్తత రైట్స్ అనేవి వస్తూ ఉంటాయా? లేదండి. ఎప్పుడైతే వివాహం అనేది ఉంటుందో భార్యాభర్తల కింద పరిగణించబడినట్టు అవుతేనే దానికి ఒక వివాహ చట్టబద్ధత ఉంటుంది. ఇక్కడ మనకి మ్యారేజ్ అనేది ఒక ఇద్దరు సేమ్ సెక్స్ అంటే స్త్రీల మధ్య కానివ్వండి, పురుషుల మధ్య కానివ్వండి, వివాహం అనేది మన చట్టపరంగా రికగ్నైజ్ చేయనప్పుడు వాళ్ళిద్దరిని భార్యాభర్తల కింద మనం కన్సిడర్ చేయలేము. భార్యాభర్తల కింద కన్సిడర్ చేయనప్పుడు తల్లిదండ్రులుగా వాళ్ళు ఒక బేబీని అడాప్ట్ చేసుకునేటువంటి అధికారం వాళ్ళకు ఉండదు. కానీ ఒక ఇండివిజువల్గా కనుక వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి అనుకుంటే దానికి మళ్ళీ ఉన్నాయి. 21 సంవత్సరాలు నిండు ఉండాలి, గ్యాప్ ఉండాలి, సేమ్ జెండర్ని ఆపోజిట్ జెండర్ అయితే ఎంత ఏజ్ గ్యాప్ ఉండాలి, సేమ్ జెండర్ అయితే ఎంత ఉండాలి, ఈ గైడ్ లైన్స్ అన్నీ కూడా మనకి రూల్స్ ఉన్నాయి. కాబట్టి అవన్నీ పాటించి ఇండివిజువల్ పర్సన్గా వాళ్ళు అవన్నీ పాటించిన తర్వాత తీసుకోవచ్చు. కానీ యాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళు అడాప్ట్ చేసుకోవాలి అంటే మాత్రం కుదరదు. ఎందుకంటే వాళ్ళకి అసలు చట్టబద్ధతే లేదు కాబట్టి వాళ్ళు తల్లిదండ్రుల కింద రారు. కానీ ఇండివిజువల్ పర్సన్ కింద మాత్రం వాళ్ళు అడాప్ట్ చేసుకోవడానికి ఉన్నటువంటివన్నీ కూడా వాళ్ళు పొందినట్టు అయితే ఖచ్చితంగా అడాప్ట్ చేసుకోవచ్చు. ఓకే మ్యామ్, అసలు సేమ్ సెక్స్ కపుల్ అనేది లివ్ ఇన్ అనేది ఎప్పుడు దాన్ని లీగలైజ్ చేశారు? దాన్ని అసలు లీగలైజ్ చేశారా? ఎప్పుడు స్టార్ట్ అయింది? మన దగ్గర లీగలైజ్ అనేది ఏమీ లేదండి. అది లీగల్ కాదు, ఇల్లీగల్ కాదు, ఇట్స్ సైలెంట్. అంటే ఇద్దరు కలిసి ఒక జీవితాన్ని గడుపుతున్నారు అంటే దాన్ని మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ అని అంటున్నాం. లివ్ ఇన్లో ఉన్నారు అంటే మీరు నేరం చేశారు అని కాదు, నేరం చేయలేదు అని కాదు, ఏది లేదు, సైలెంట్ ఉంది. కాబట్టి లివిన్లో ఉన్నటువంటి చాలామంది సేమ్ సెక్స్ వాళ్ళుగా మ్యారేజెస్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వాళ్ళు కూడా మనం చాలా వింటూ ఉన్నాం ఇప్పటి కాలంలో. కాబట్టి వాళ్ళని కేవలం ఒక డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మాత్రమే ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకంటూ అందులో కొన్ని హక్కులు క్లెయిమ్ చేసుకునే అధికారం కల్పించింది తప్పిస్తే నాకు తెలిసి వేరే ఏ చట్టంలో కూడా లివింగ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు చట్టపరంగా ఏ హక్కులు కూడా కోరుకునేటువంటి అవకాశం అయితే కల్పించలేదండి. సో ఎవరికి కూడా లివిన్లో ఉన్న వాళ్ళకి రైట్స్ అనేవి లేవు, ఎందుకంటే లీగల్గా అది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఇండియాలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఆర్ వ్యాలిడ్ అన్నది ఎక్కడ మనకు లేదు. అలా అని చెప్పేసి ఉండకూడదు అని కూడా లేదు, సైలెంట్ ఉంది. కానీ మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో రికగ్నైజ్ చేశారు కాబట్టి
చట్టపరంగా అది తప్పు కాదు అని మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో వాళ్ళకంటూ ఒక రైట్ కానీ హక్కులు కానీ లేవు ప్రస్తుతం అయితే ఎక్కడ కూడా లేవు. కానీ అదే స్పెసిఫిక్గా చెప్తున్నాను, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా మహిళ ఎవరైనా బాధపడ్డట్టు అవుతే, హింసకు గురైనట్టు అవుతే, ఆ మహిళ మళ్ళీ అందులో ఉన్నటువంటి ఏవైతే షేర్డ్ హౌస్ హోల్డ్ కానివ్వండి, మెయింటెనెన్స్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ కూడా రిలీఫ్స్ క్లెయిమ్ చేసేటువంటి అధికారాన్ని ఆ యాక్ట్లో పొందుపరుచున్నారు. కాబట్టి లివ్ ఇన్ రిలేషన్షిప్ని అందులో గుర్తించారు. కాబట్టి మనం లివ్ ఇన్ రిలేషన్షిప్ తప్పు అని చెప్పే అధికారం అయితే లేదు చట్టపరంగా. దట్స్ రిలీఫ్. ఇది చాలా మందికి అసలు తెలియకపోవచ్చు. ఓకే మ్యామ్, ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు భవానీ అండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. మేడంతో మాట్లాడండి. చెప్పండి అమ్మా భవానీ గారు. నమస్కారం మేడం. నమస్తే అమ్మా. ఇది ఒక డౌట్ అండి. మా మావయ్య గారు వాళ్ళ నాన్నగారికి పొలం ఉందండి. ఓకే. అయితే అది తర్వాత పట్టా వీళ్ళందరూ చేయించుకున్నారన్నమాట. మా అత్తయ్య గారు, మా మావయ్య గారు, మా ఆయన గారి పేరు మీద కూడా చేసిండ్రు అనమాట. అయితే అది అంతా వీళ్ళ పేరు మీద రిజిస్టర్ అయిందనమాట. ఇప్పుడు మా ఆడపడుచులు మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు వాళ్ళు కోర్టులో కేసు వేసిండ్రు అనమాట, మాకు కూడా ఆస్తి వస్తుంది అనేసి. మా మావయ్య గారు, మా అత్తయ్య గారు ఏమో ఇవ్వడానికి రెడీగా లేరు అనమాట. వాళ్ళు వీళ్ళతో మంచిగా లేరు మా ఆడపడుచులు. అయితే వీళ్ళు మా పేరు మీద అయింది, అది మా ఇష్టము, మేము ఇస్తే ఇస్తాము లేకపోతే లేదని మా మావయ్య గారు, అత్తయ్య గారు అన్నారనమాట. వాళ్ళేమో కోర్టులో కేసు ఫైల్ చేసిండ్రు. అది వాళ్ళకి వస్తుందంటారా రాదంటారా అని తెలుసుకున్నాము. అమ్మ, ఇక్కడ ఇప్పుడు ఈ ఆస్తి మీ మామగారు అత్తగారిది స్వార్జితమా అమ్మ, లేదా తాతల నుంచి వచ్చినటువంటిది వీళ్ళ పేరు పైన పట్టా అయిందా? వాళ్ళ మా మామయ్య గారు వాళ్ళ తండ్రిదేనండి. ఓకే అమ్మా, ఎప్పుడైనా కూడా ఒకటి గమనించండి అమ్మా, పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏదైతే ఉందో, అంటే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అంటాము, పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి ఏదైనా కూడా ఆ వ్యక్తి యొక్క వారసులందరికీ కూడా సమానమైన హక్కు ఉంటుంది. కానీ అదే స్వార్జితం, వీళ్ళ నాన్నగారు కానివ్వండి, ఇప్పుడు వాళ్ళ మామగారు ఆస్తి అంటుంది, వాళ్ళ మామగారు సంపాదించినటువంటిది అయితే ఆయన లైఫ్ టైంలో ఆయన ఎవరికైనా ఇవ్వచ్చు, లేదా వీల్నామా ద్వారా తన తదనంతరం ఎవరికి వెళ్ళాలి అనేది రాసుకునే అధికారం ఉంటుంది. కానీ వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో అది మాత్రం ఖచ్చితంగా మీ ఆడపడుచు క్లెయిమ్ చేస్తున్నారు కదమ్మా, ఆమెకు కూడా ఖచ్చితంగా ఆస్తిలో హక్కు ఉంటుందమ్మా. ఎందుకంటే అది మీరు చెప్తున్నారు మీ మామగారు వాళ్ళ నాన్నగారి నుంచి వచ్చింది అని, మరి ఆయన బతికే ఉన్నారమ్మా? లేదండి, ఆయన చనిపోయిండు. ఆయన చనిపోయారు. ఓకే అమ్మా, కాబట్టి అది తాతల ఆస్తి అవుతుంది కాబట్టి మీ ఆడపడుచుకు కూడా హక్కు ఉంటుందమ్మా. కాకపోతే వీళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ అని. లేదు మీ మామగారు కొన్నట్టుగా, మీ మామగారు కనుక ఏమన్నా డాక్యుమెంట్స్ ఆయన కొన్నట్టుగా కనుక ఉన్నట్టు అవుతే అది యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కింద రాదమ్మా. కేవలం తాతగారి నుంచి సంక్రమించినటువంటి ఆస్తి, అంటే పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆస్తి అయితే మాత్రమే ఆ అమ్మాయి క్లెయిమ్ చేసుకునే అధికారం ఉంటుంది. అదే యాన్సిస్ట్రల్ ప్రాపర్టీ కాకుండా సెల్ఫ్ ఎక్వైర్డ్ అనుకోండి, ఆ మనిషి బతుకున్నంత కాలంలో తను ఎవరికైనా ఇవ్వచ్చు, పిల్లలకే ఇవ్వాలి అన్నది ఏం లేదు, వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు ఇవ్వచ్చు. లేదు తన తదనంతరం ఎవరికి ఇవ్వలేదు, ఎలాంటి వీల్నామా లేదు అంటే అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి లీగల్ ఎయిర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా సమానంగా హక్కు ఉంటుంది. సో మ్యామ్, మళ్ళీ టాపిక్లోకి వస్తే, ఇప్పుడు సేమ్ సెక్స్ మ్యారేజ్ చేసుకోవడం అనేది ఈ మధ్య కాలంలో కొంచెం ఎక్కువగా గ్రాండీర్ స్టైల్లో కూడా చాలామంది చేసుకోవడం చూస్తున్నాం. అది లీగల్ అయినా సరే, బట్ స్టిల్ అంటే చేసుకుంటున్నారు. ఇది వరకటి మీద ఇప్పుడు బయటకి ఎక్కువ కమింగ్ అవుట్ ఆఫ్ క్లాజెట్ అనేది జరుగుతుందా? మీ ఎక్స్పీరియన్స్లో మీరు ఏం చెప్తారు? ఎంతమందిని ఇప్పుడు మనకి ఇండియాలో ఎంతమంది ఉండి ఉంటారు? అంటే ఒకటి ఇక్కడ మనం ముఖ్యంగా చూడాల్సింది ఏంటి అంటే, ఈ సేమ్ సెక్స్ మ్యారేజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం. వేరే దేశాలలో చాలా పాపులర్గా పెద్ద పెద్ద వాళ్ళు కూడా తీసుకొని వాళ్ళు వీఆర్ లెస్బియన్స్ లేదా వీఆర్ గేస్, ఇట్లా వీ హ్యావ్ రిలేషన్షిప్ విత్ సో అండ్ సో పర్సన్ అలా బయటకు వచ్చి చెప్తే రోల్ మోడల్గా తీసుకుంటున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా సో అండ్ సో హీరో చేసుకున్నాడు, లేదా సో అండ్ సో ప్లేయర్ ఇలా డిక్లేర్ చేశాడు, సో వై నాట్ ఐ అని బయటికి వచ్చి మేము కూడా ఒక వ్యక్తితో, మేబీ సేమ్ సెక్స్ పురుషుడో స్త్రీనో, మేము లెస్బియన్స్ లేదా మేము గేజ్ అట్లా వచ్చి బయటికి వచ్చి చెప్తున్నారు. కానీ చట్టబద్ధత ఎక్కడి వరకు ఉంది అని మనం క్వశ్చన్ కనుక వేసుకున్నట్టు అయితే
భారతదేశంలో సేమ్ సెక్స్ మ్యారేజెస్కి చట్టబద్ధత అనేది లేదు. చట్టబద్ధత లేదు కాబట్టి వాళ్ళు వివాహం చేసుకున్నా కలిసి ఉంటున్నా లీగల్గా వాళ్ళకి ఒక భార్యాభర్తలకు వచ్చేటువంటి రైట్స్ ఏవి కూడా రావు అనేది వాళ్ళు గుర్తించాల్సింది ఉంటుంది. ఉండడం వల్ల నువ్వు తప్పు చేసావు అని అనట్లేదు, ఓన్లీ చట్టబద్ధత అనేది లేదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ వివాహం చేసుకొని ఉన్నారనుకోండి, అది లీగల్గా తాళికట్టో ఏదో రకంగా చేసుకొని ఉండిండొచ్చు, కానీ వాళ్ళు చేసుకున్నటువంటి వివాహానికి చట్టబద్ధత లేదు. అది జాయింట్ అకౌంట్స్ లేకపోతే ఇల్లు కొనుక్కోవడం ఇట్లాంటివి కూడా కుదరదు కదా మ్యామ్ ఇట్లా సేమ్ సెక్స్? అలా ఏం లేదమ్మా, వివాహానికి సంబంధించి మాత్రమే ఈ జడ్జిమెంట్. ఒక ఇద్దరు కలిసి ఉండడమో లేకపోతే ఒక ఇద్దరు రిలేషన్లో ఉండడమో ఇలాంటివి ఎక్కడ కూడా మనకేమీ చెప్పలేదు. సో వాళ్ళు దే కెన్ లీడ్ దేర్ ఓన్ లైఫ్. ఒక ఇద్దరు కలిసి ఉంటున్నారు, నిజంగా వాళ్ళిద్దరు వదులుకోలేనటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయి ఇద్దరి మధ్యలో అంటే కలిసి ఉండొచ్చు. వాళ్ళు ఇద్దరు కలిసి ఏదైనా ఒక ఏమైనా కొనుక్కోవచ్చు, కానీ భార్యాభర్తల కింద చట్టపరంగా వాళ్ళని గుర్తించడం జరగదు. అంతే. ఓకే మ్యామ్, ఒక కాల్ తీసుకున్నాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? విజయవాడ అండి. డాక్టర్ గారితో లాయర్ గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. మేడం, మా ఆయన గారి ఫ్రెండ్ మనీ తీసుకున్నారండి, గోల్డ్ అంతా తాకట్టు పెట్టించి డబ్బులు తీసుకున్నాడు మేడం నా దగ్గర. అమ్మా మీ హస్బెండ్ ఫ్రెండ్ అమ్మా? అవును మేడం. చెప్పండి అమ్మా. అంటే మీ హస్బెండ్ ఫ్రెండ్ డబ్బులు గోల్డ్ తీసుకున్నప్పుడు మరి మీకు ఏమన్నా రాసి ఇవ్వడం ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయమ్మా ఆయనకి ఇచ్చినట్టు? ఏమీ లేదండి, ఫ్రెండ్ కదా 4 రోజుల్లో ఇస్తాడని ఇచ్చాను మేడం. పోనీ సాక్షులు ఎవరైనా ఉన్నారమ్మా మీరు ఇచ్చినప్పుడు? తర్వాత చెక్ నోట్ ఇచ్చాడు మేడం. చెక్ ఇచ్చారమ్మా? ఓకే, ఓ పని చేయండి అమ్మా, ఎప్పుడైనా కూడా డబ్బులు ఇచ్చి చెక్కులు అలాంటివి ఉన్నప్పుడు మీరు చెక్. తెలుసండి మా రావును మేడం. ఏమ్మా? హలో చెప్పండి మేడం. అమ్మ మీ దగ్గర చెక్కులు ఉన్నాయి అంటున్నారు కాబట్టి డబ్బులు తీసుకున్నట్టుగా మీకు ఆధారం చెక్స్ ఉన్నాయి. ఆ చెక్స్ని మీరు కోర్టులో వేసుకొని చెక్ బౌన్స్ చేసుకోండి అమ్మా. బ్యాంక్లో వేయండి, చెక్ బౌన్స్ అయినాక కోర్టులో కేసు వేసుకోవచ్చు మీరు. లేదు ఇంకా ఏదైనా సాక్షులు ఉన్నారు మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అతను ఇవ్వకుండా సతాయిస్తున్నాడు లేదా మిమ్మల్ని మోసం చేశాడు అంటే మీకు ఒక మాట చెప్పి అతను వేరే రకంగా చేశాడు, డబ్బులు ఏదో చేస్తానని చెప్పి మోసం చేశాడు, ఇలాంటిది ఏదైనా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వచ్చమ్మా మిమ్మల్ని చీట్ చేశాడని. లేదు ఆ చెక్స్ ఉన్నాయి, డబ్బులు తీసుకున్నాడు, చెక్స్ ఉన్నాయి, మళ్ళీ ఇస్తా అని చెప్పి ఇవ్వట్లేదు, మీరు చెక్ బౌన్స్ చేసి చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చమ్మా. కానీ ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తించండి అమ్మా, ఫ్రెండ్ అనో ఇంకెవరనో ఎవరైనా ఉండనివ్వండి, మీరు మీ వస్తువులు వాళ్ళకి ఇచ్చినప్పుడు జాగ్రత్తగా వాళ్ళకి ఇచ్చినప్పుడు ఏదో ఒక ప్రూఫ్, ఒక చెక్కో లేకపోతే ఒక లెటర్ మీద రాయించుకోవడమో ఒక సాక్షి ఉండడమో ఇలాంటివి ఏవైనా ఉంటేనే మీరు కోర్టు ముందుకు వెళ్ళి కొట్లాడగలుగుతారు. ఏదీ లేదు ఫ్రెండ్ అనుకున్నాను అడిగారు ఇచ్చాను అని చెప్పి ఈరోజు మోసపోయో నష్టపోయో వస్తే మాత్రం కోర్టులు కూడా ఏం చేయలేదు. ఎందుకంటే కోర్టులు ఖచ్చితంగా ఆధారాలు లేనిది ఏమీ చేయలేవు. కాబట్టి మీ దగ్గర అట్లీస్ట్ ఒక చెక్స్ ఉన్నాయి కాబట్టి ఆ చెక్స్ని మీరు యూజ్ చేసుకొని చెక్ బౌన్స్ కేసు వేయొచ్చు. అంటే కేవలం ఒక చెక్కులు ఉంటే కూడా సరిపోదు, ఎందుకని ఇచ్చారు, ఏ సందర్భంలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఇవిడ రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో మ్యామ్ చాలా మందికి ఉండే డౌట్ ఒకటి అడుగుతాను నేను. చెప్పండి అమ్మా. చాలా మంది పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారంటే సరే మా పిల్లలు మమ్మల్ని చూసుకుంటారు కదా అని చెప్పి మొత్తం ఆస్తి అంతా తీసుకెళ్ళి వాళ్ళ పేర్ల మీద రాసేస్తారు. చివరికి చూస్తే మొత్తం వాళ్ళ పేర్ల మీద రాయించేసుకుని పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళని అనాథాశ్రమంలో వదిలేయడం లేకపోతే బయటికి పడేయడం గింటేయడం చాలా చూస్తూ ఉంటాం మనం పేపర్లలో, చాలా బాధపడుతూ ఉంటాం. సో వాళ్ళు మళ్ళీ వెనక్కి ఆస్తిని తీసుకునే అవకాశం ఉందా, వాళ్ళకి వెనక్కి వచ్చే అవకాశం ఉందా చట్టాల ద్వారా? అంటే ఒక్కటమ్మా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పేరెంట్స్ డైరెక్ట్గా పిల్లల పేరు మీద కొంటే వాళ్ళకే ఉంటుంది హక్కు. పేరెంట్స్ పిల్లలకి గిఫ్ట్ డీడ్లు చేసినా లేకపోతే వీల్నామాలు రాసా, వీల్నామా అంటే వాళ్ళ తదనంతరమే అది వర్తిస్తుంది. గిఫ్ట్ డీడ్ చేయడము అలాంటివి ఏవైనా చేశారనుకోండి, కండిషనల్ గిఫ్ట్ డీడ్ కనుక, లేదా కొన్నిసార్లు ఏం చేస్తారంటే నన్ను లాస్ట్ స్టేజ్ వరకు చూసుకుంటాడు అని గిఫ్ట్ చేస్తున్నాను ఇలాంటివి, అలా ఏదైనా కండిషనల్ చేసినట్టు అయితే ఆ గిఫ్ట్ డీడ్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం వీళ్ళకు ఉంటుంది. ఎందుకంటే ఆ కండిషన్ని వీళ్ళు బ్రేక్ చేశారు కాబట్టి. నేను అంటే ఈ నేటి పేరెంట్స్గా మనము గుర్తించాల్సింది ఒకటి ఏంటంటే బ్లైండ్గా పిల్లలే అని కాదు ఎవరైనా కూడా
ఫ్యూచర్లో ఎందుకంటే అనేక కారణాల వల్ల ఈరోజు ఒక కారణం అని మనం పిల్లల్ని బ్లేమ్ చేయలేము. అనేక కారణాల వల్ల సమయాభావం లేకపోవడమో, వాళ్ళ బిజీ షెడ్యూలో చూసుకునే ఓపికలు లేకనో, ఏదో ఒక కారణం చేత ఈరోజు పిల్లలు చాలామంది కూడా తల్లిదండ్రులు నెగ్లెక్ట్ చేస్తున్నారు. నిజంగా చెప్పాలి అంటే ప్రేమాభిమానాలు కూడా ముందు తరాల వాళ్ళకు ఉన్నంత ఇప్పటి తరం పిల్లలకి లేదు, తగ్గిపోయినాయి. మరి ఇంత కమర్షియల్ ప్రపంచంలో బతుకుతున్నటువంటి పిల్లల్ని మీరు గుడ్డిగా నమ్మేసి మొత్తం ఇచ్చాము, ఈరోజు మమ్మల్ని పిల్లలు చూడట్లేదు, అనాథాశ్రమంలో వేశారు, లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లో వేశారు, ఇంట్లోంచి బయటికి పంపించారు అనకుండా ముందు జాగ్రత్తగా మీ లైఫ్ టైంలో మీరు బతికినంత కాలం కూడా మీకు అంటూ ఒక అండగా ఉండడానికి అసెట్సో లేకపోతే ఏదైనా డబ్బులో ఏదో ఒకటి ఉంచుకుంటే బెటరు. ఎందుకంటే మన పిల్లలే ఉండొచ్చు, కానీ వాళ్ళ పరిస్థితులు మనం అర్థం చేసుకునే దీంట్లో లేకపోవచ్చు, లేదా వాళ్ళు మనల్ని అర్థం చేసుకునే దాంట్లో లేకపోవచ్చు. కాబట్టి తల్లిదండ్రులు అందరూ కూడా ప్రేమలు ఒక ఎత్తు, మన జాగ్రత్త కూడా ఉండాలి అనేది నా భావన. ఓకే, బాగుంది. ఒక కాల్ తీసుకుందాం. ఓకే. హలో హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మోహిత మేడం నా పేరు. చెప్పండమ్మా. లాయర్ గారితో మాట్లాడండి. మోహిత చెప్పండమ్మా. మా నాన్నగారు మున్సిపాలిటీలోని వర్కర్ మేడం, అతను రిటైర్మెంట్ అయిపోయింది. ఓకేమ్మా. అతను ఇప్పుడు వరకు రిటైర్మెంట్ డబ్బులు ఇప్పటికి మాకు పంచట్లేదు. రిటైర్మెంట్ డబ్బులు మీ ఫాదర్కి రాలేదమ్మా ఇప్పటిదాకా? వచ్చింది మేడం, అదొక 15 లక్షలు వచ్చింది. ఇప్పుడు వరకు అతను పంచట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు పిల్లలకి. మీరు ఆయన కూతురమ్మా? అమ్మ, రిటైర్మెంట్ డబ్బులు పంచాలి అని ఏ చట్టం కూడా చెప్పట్లేదమ్మా. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ కూడా మీ నాన్నగారు ఇన్ని సంవత్సరాలు ఆ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు ఆయన యొక్క శ్రమని గుర్తించి పెన్షన్ అమౌంట్ కానివ్వండి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఆయన చేసినటువంటి సేవలకు ఇచ్చేటువంటివి. దాంట్లో మీకు హక్కు ఉంది, మీరు పంచాలి అని డిమాండ్ చేయడానికి లేదమ్మా. ఇష్టపూర్వకంగా తండ్రిగా ఆయన మీకు ఇవ్వాలి అని అనుకుంటే ఇచ్చే అధికారం ఉంటుంది ఆయనకు, అంతేగాని మీరు యాజ్ ఏ రైట్ మీరు అడిగే అవకాశము లేదు, అధికారము లేదమ్మా. అదే ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా పిల్లలు తల్లిదండ్రుల డబ్బు కోసం ఎక్కువగా ఆశపడుతున్నారు తప్పిస్తే మీరు ప్రేమగా ఉండండి అమ్మా. ఎందుకు ఇవ్వరు మీ నాన్నగారు? ఆయన ఇంత కష్టపడి మిమ్మల్ని పెంచిన ఆయన రేపు ఆయనతో అయితే తీసుకువెళ్ళారు కదా డబ్బులు, ఆయన బతకడానికి దానికి కావాలి కదమ్మా. మీరు అది కూడా ఆలోచించండి, ప్రేమతోని సాధించుకోండి. కానీ చట్టపరంగా నాకు హక్కు రావాలి మా నాన్నగారు కష్టపడ్డ దాంట్లోని అంటే మాత్రం కరెక్ట్ కాదమ్మా. పెన్షన్ దాంట్లో మాత్రం ఎవ్వరికి అధికారం ఉండదు, ఆయనకి ఆయన భార్యకి మాత్రమే ఉంటుంది అధికారం. ఎవరైనా అన్మ్యారీడ్ చిల్డ్రన్ వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ వస్తుంది, కాబట్టి ఆ పెన్షన్ లోన్ వాళ్ళకు ఉంటుంది తప్పిస్తే ఈయనకు వచ్చిన బెనిఫిట్స్ మాత్రం నాకు ఇవ్వు అని అడిగే రైట్ మాత్రం ఎవరికి లేదండి. చాలామంది ఇదే ప్రాబ్లం. ఇందాక మీరు అన్నట్టు దాన్ని లింక్ చేసుకుంటే ఇమీడియట్గా మనకి వాళ్ళ డబ్బుల మీద ఉన్న ఇంట్రెస్ట్ తల్లిదండ్రుల మీద ఉండట్లేదు. రిటైర్ అయ్యాడు అంటే ఆల్మోస్ట్ 60 years ఉంటాయి. 60 ఏళ్ళ తండ్రికి 15 లక్షల డబ్బులు వస్తే ఆయన ఎంతకాలం బతుకుతారో తెలీదు. వర్కర్ అని చెప్తున్నారు GHMCలో, మరి ఆ వర్కర్కి ఎంత వస్తుంది, ఆయన ఎలా బతకాలి, దాన్ని ఆలోచించకుండా పిల్లలు ఈరోజు ఆయన కష్టపడ్డ సొమ్ము కూడా మాకు కావాలి, చట్టపరంగా ఎలా వస్తుంది అని ఆలోచిస్తున్నారు. అంటే నేటి యువత ఎక్కడికి వెళ్తుంది, ప్రేమాభిమానాలు ఎక్కడ అంతరించిపోతున్నాయి అనేది మనం ఆలోచించాల్సిన విషయం. మనం కరెక్ట్గా అనుకున్నాము, కాల్ కూడా అలాగే వస్తుంది. ఓకే మ్యామ్, ఒక కాల్ తీసుకుందాం. ఓకే. హలో 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 మేడం, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం గారు, నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. నా పేరు చంటి మేడం. చెప్పండి చంటి గారు. మేడం గారు, మీతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఉంది మేడం. ఇంత పెద్ద హోదాలో ఉన్న మీతో మాట్లాడినందుకు. చెప్పండి చంటి గారు. మేడం గారు, మాది ఏలూరులో రీసెంట్గా ఏంటంటే నాకు 100 గజాల ఫ్లాట్ ఉంది మేడం గారు. ఓకే. అది మా నాన్నగారు లేట్ అండి, చనిపోయారు. కూలి పని చేసుకునేవాళ్ళం మేడం మేము. ఆ తర్వాత మా అమ్మగారిని బాగోగులన్నీ నేనే చూసుకున్నాను మేడం. 2 ఆడపిల్లలకి మ్యారేజ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చాం మేడం. అది కూడా స్థలం కూడా మాకు గవర్నమెంట్ ఇచ్చింది తప్ప మా తాతల గారి నుంచి వచ్చిన ఆస్తి ఏం కాదు మేడం అది. అయితే ఇప్పుడు నేను కూడా నాకు మ్యారేజ్ అయిన 2 పాపలు ఉన్నారు మేడం. పాప ఒక BSc నర్సింగ్ చదువుతుంది, పాప ఇంటర్లో ఉంది. నాకేదో ఉన్న చిన్నది పిల్లల్ని చదివించుకుంటూ ఉంటే వాళ్ళిద్దరు వచ్చి ఇది మాకు కావాలి అని అడ్డు తిరుగుతాను మేడం ఆడపిల్లలు. అది గవర్నమెంట్ ఎవరికి ఇచ్చిందండి? మీ మదర్కి ఇచ్చిందా లేకపోతే ఎవరికి ఇచ్చింది?
మా మదర్ పేరు మీదే ఉంది మేడం. మా మదర్ గారు కూడా క్యాన్సర్ వచ్చినప్పుడు ఎవరు పట్టించుకోలేదు. బోన్ క్యాన్సర్ ఉన్నప్పుడు నేను చూసానండి. చూసిన తర్వాత మా అమ్మగారు ఏంటంటే ఒక నోటరీ రాసిందండి ఆ పరిస్థితుల్లో. నా కొడుకే చూసాడు, నా కొడుకే ఇస్తాను, ఇది నా పిల్లలకి ఇవ్వాల్సింది ఇచ్చాననేసి ఆమె నోటరీ ఒకటి రాపిచ్చానండి అమ్మతోటి. ఓకే ఓకే. అంటే ఒకటండి, ఇది గవర్నమెంట్ ఇచ్చినవి మీరు అమ్ముకోవడానికి రాదు, మీరు ఉన్నంతకాలం దాన్ని ఎంజాయ్ చేయాలి. కాబట్టి మీ మదర్ ఎలాగూ తనకు వచ్చినటువంటిది వారసత్వంగా మీకు రాసిచ్చింది అంటున్నారు. కాబట్టి ఒకసారి వాళ్ళు వెళ్ళినా కూడా వచ్చేటువంటి హక్కులు తక్కువగానే ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి లీగల్ సర్వీసెస్ అథారిటీకి వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకొని వాళ్ళకి, లేదా అడ్వకేట్ ద్వారా నోటీసెస్ పంపించి ఇలా బెదిరిస్తున్నారనో లేదా డిమాండ్ చేస్తున్నారు, మీకు ఎలాంటి హక్కులు లేవు అని చెప్పేసి మీరు నోటీస్ కూడా పంపించవచ్చు. లేదు కామ్గా ఉంటే వాళ్ళు ఏదైనా కేసు వేస్తే అప్పుడు మీ అమ్మగారు రాసినటువంటి డాక్యుమెంట్ని దాన్ని బేస్ చేసుకొని మీరు ఆ కేసు కూడా కొట్లాడవచ్చు. ఇది చాలా సందర్భాల్లో చూస్తాం. తల్లిదండ్రులు సంపాదించుకున్నటువంటివి లాస్ట్లో చూసినటువంటి పిల్లల కంటే కూడా చూడకుండా ఉన్నటువంటి పిల్లలు క్లెయిమ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ డ్యూటీస్ ఒకటి మనం గుర్తించాల్సిందంటే, ఎక్కడైతే మన రైట్స్ మనం క్లెయిమ్ చేసుకుంటాం, డ్యూటీస్ కూడా ఉంటాయి అక్కడ. నీ బాధ్యతలను నువ్వు నిర్వర్తించిన తర్వాతనే నీ హక్కుల్ని నువ్వు అధికారంగా అడిగే అవకాశం ఉంటుంది. బాధ్యతలు వద్దు హక్కులు కావాలి అంటే నడవదు. బాధ్యత తీసుకోవాలి, తీసుకున్న వాళ్ళకి హక్కులు కూడా అడిగే అటువంటి అవకాశము అధికారము ఉంటుంది. ఇక్కడ తల్లిదండ్రులను పట్టించుకోగానే వాళ్ళ ఆస్తిలో హక్కు కావాలి అంటే మరి పట్టించుకున్న వాళ్ళ సంగతి ఏంటి? ఇక్కడ అబ్బాయి క్లియర్గా చెప్తున్నాడు, మా అమ్మగారు నాకు రాసి ఇచ్చారు, నా కొడుకు నన్ను చూశాడు కాబట్టి అని. మరి తల్లి ప్రాపర్టీ, తల్లి పేరు మీద ఉన్నటువంటి ఇంటిని ఆ అబ్బాయికి రాసి ఇచ్చారు కాబట్టి, ఇందాకటి వరకు మనం చెప్పుకున్నట్టుగా స్వార్జితం కానివ్వండి, లేదా వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీ వాళ్ళ లైఫ్ టైంలో వాళ్ళు వీల్నామా కనుక రాసినట్టు అవుతే ఆ వీల్నామాని బేస్ చేసుకొని ఆ ప్రాపర్టీ ఈ అబ్బాయి తీసుకునే అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్, అంటే నోటరీ రాశారు అని చెప్పారు. అంటే ఇవి గవర్నమెంట్ ల్యాండ్స్ అండి, అమ్ముకునే అవకాశం ఉండదు. ఆ నోటరీ రిజిస్టర్ చేసుకోలేదు, నోటరీ ఉంటుంది, ఛాలెంజ్ చేసుకోవాలి ఇంకా దాని మీద. ఎందుకంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి భూములు 60 గజాలు 100 గజాలు ఉంటాయి. అవి వాళ్ళకి ఇవ్వడమే, అమ్ముకునే అధికారం లేకుండా ఇస్తుంది గవర్నమెంట్. సో ఇప్పుడు ఆయన ఆ ఇల్లుని అమ్ముకోలేడు, దాన్ని పార్టీషన్ అంటే మరి మదర్ వీణకు రాసి ఇచ్చారంట, మళ్ళీ ఇది ఒక సివిల్ లిటిగేషన్, కోర్టుని అప్రోచ్ అవుతే సరిపోతుంది. ఓకే. సో మ్యామ్, ఇంకొక డౌట్ వస్తుంటుంది. ఇప్పుడు కొడుకు కనుక చనిపోతే కొడుకు ఆస్తి తల్లిదండ్రులకు వెళుతుందా లేకపోతే తన భార్యకి వెళుతుందా? అంటే నేను ఒక కేసు చూసాను, దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పండి. ఓకే, పెళ్లికి ముందు ఒక ల్యాండ్ కనుక తీసుకుంటే ఆ ల్యాండ్ తల్లిదండ్రులకు వెళుతుందా లేకపోతే భార్యకి వెళుతుందా? ఇక్కడ ఒక్కటి గమనించాలమ్మా, భార్య కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా లీగల్ హెయిర్స్ అవుతారు అతనికి, అంటే వారసులు అవుతారు. అప్పుడు భర్త గనక తన పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీని భార్యకి కానీ పిల్లలకు కానీ వీల్నామా రాయకుండా చనిపోయినట్టు అవుతే, ఆయన పెళ్ళికి ముందు కొననివ్వండి, తర్వాత కొననివ్వండి, ఎప్పుడు కొన్నా కూడా ఆ వ్యక్తి పేరు మీద ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఒక వీల్నామా కానీ ఏది లేకుండా ఉన్నట్టు అవుతే, ఆయనకు సంబంధించి ఉన్నటువంటి వారసులు, ఇటు తల్లిదండ్రులు కానివ్వండి, భార్య పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా వాటా ఉంటుంది అందులోని. అయితే మీరు అన్నట్టుగా తల్లికి షేర్ ఉంటుంది, భార్యకి షేర్ ఉంటుంది, మళ్ళీ భార్య పిల్లలకి షేర్. అంటే ముగ్గురు ఉన్నారనుకోండి, భార్య 2 పిల్లలు, వీళ్ళకి 3 షేర్లు, ఒక షేర్ తల్లికి. అలాగా షేర్ ఎవరిది వాళ్ళకి ఉంటుంది తప్పిస్తే, భార్యకి హక్కు ఉందని చెప్పి తల్లిని పక్కన పెట్టము, తల్లికి హక్కు ఉందని చెప్పి భార్యని పక్కన పెట్టాం. పెళ్ళికి ముందు కొన్నప్పటిదైనా కూడా తల్లికి, తల్లిదండ్రులకి, భార్యకి ఇద్దరికి కూడా హక్కు ఉంటుంది. అలా ఇవ్వకపోతే సవాల్ చేయొచ్చు? తప్పకుండా సవాల్ చేయొచ్చండి. ఎందుకంటే ఆయనకి ఇప్పుడు ఒక వివాహం మనం చేసుకుంటున్నాము, లేదా ఒక అమ్మాయిని ఇస్తున్నాము అంటే ఆయన ఆయన ఎంత సంపాదిస్తాడు, ఆయనకి ఏం ఆస్తులు ఉన్నాయని చూసే తల్లిదండ్రులు ఇస్తారు. ఎందుకంటే పోషించాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంటుంది, పోషించే హక్కులే ఆ స్టేటస్ లేని పిల్లని ఇవ్వరు. మరి అలాంటప్పుడు ఆయన ఆస్తులు లేకపోతే ఆయన డబ్బు, ఆయన సంపాదన చూసి ఇచ్చిన తర్వాత ఆయన తదనంతరం ఈ అమ్మాయి ఎలా బతకాలి అనేది మళ్ళీ క్వశ్చన్. లేదా అమ్మాయి పిల్లలు, మరి వీళ్ళందరూ బతకాలి కదా. అందుకని చెప్పి ఆయనకు ఉన్నటువంటి ఆస్తి ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా వీళ్ళకి అధికారం ఉంటుంది. అండ్ ఇప్పుడు చనిపోయాక వాళ్ళ నుంచి ఏదైతే ఆయన కంపెనీలో పనిచేస్తారు అనుకోండి, ఆ బెనిఫిట్స్ కూడా అందరికీ అందరికీ కాదండి, అది మళ్ళీ ఉంటుంది. మీకు యాక్సిడెంట్ అయి చనిపోయినా లేకపోతే ఏదైనా బెనిఫిట్స్ ఉన్నా కూడా యాక్చువల్గా చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే నామినీని మదర్ పెడతారు పెళ్ళికి ముందు, మదర్ నామినీ ఉంటుంది. అందుకని మనకు సర్వీస్ రికార్డ్స్లో ఏమని అడుగుతాము, పెళ్ళి అయినప్పుడు వివాహం చేసుకున్నటువంటి భార్య పిల్లలు ఉంటే పిల్లల పేర్లు కూడా ఎంటర్ చేయమని అడుగుతారు సర్వీస్ రిజిస్టర్లో. ఎందుకని అడుగుతారు అని అంటే,
లీగల్ ఎయిర్స్ ఎవరెవరు, నామినీ ఒకరు ఉండొచ్చు, పెళ్ళికి ముందు నామినీ ఉండొచ్చు, వాళ్ళ తర్వాత చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ చేంజ్ చేసుకోకున్నా కూడా లీగల్గా మ్యారేజ్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మనం లీగాలిటీ అనేది ఇక్కడ పనికొస్తుంది. ఎందుకు లీగల్ మ్యారేజ్ రికగ్నిషన్ లేకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఇలాంటి సందర్భాల్లో లీగల్గా మ్యారేజ్ అయ్యి ఆమె లీగల్గా చట్టపరంగా భార్య అని ఉన్నప్పుడు ఆవిడకి హక్కులన్నీ కూడా ఉంటాయి. అదే లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నదనుకోండి చట్టపరంగా ఈ హక్కులు రావు. అందుకనే లీగల్గా ఆ లీగల్ వ్యాలిడిటీ ఉంది అని అంటే మనం క్లెయిమ్ చేసుకోవడానికి కానీ మనకు ఉన్నటువంటి రైట్స్ అవన్నీ కూడా చట్టపరంగా రికగ్నైజ్ అయ్యి ఉంటాయి. కాబట్టి అప్పుడు భార్యకి అది మళ్ళీ ఒక షేర్ ఉంటుంది, తల్లికి ఎంత షేరు, భార్యకి ఎంత షేరు, పిల్లలు, ఇలా ఈవెన్ యాక్సిడెంట్ క్లెయిమ్స్లో కూడా మీరు చూసినట్టు అయితే అతను చనిపోతే ఇన్సూరెన్స్ అమౌంట్ ఏదైతే వస్తుందో అది తల్లికి, భార్యకి, పిల్లలకి అందరికీ కూడా షేర్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే మ్యామ్, ఈనాటి కార్యక్రమంలో హెల్ప్ లైన్లో చాలా చాలా విషయాలు తెలియజేశారు. ఒక్క విషయం కాదు, ఒక్క విషయం మీద ప్రతి విషయం మీద కూడా చాలా చక్కటి అవగాహన తీసుకొచ్చారు. మా ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. నమస్తే అమ్మా. సో చూశారు కదా, ఇది ఇవాళ మన హెల్ప్ లైన్ కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.